అమరావతిలో నిరుద్యోగ దళిత యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్లు పంపిణీ చేశారు. ఏపీఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇందుకోసం 250 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దళితుల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం తెలిపారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఏవైతే సబ్ ప్లాన్స్ పెట్టామో ఈ సబ్ ప్లాన్స్ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. ఆ ఉపాధి కల్పించడంలో ఎక్కడికక్కడ నెలవారీగా ఆదాయం వచ్చేట్టుగా చేయడం కోసం ఇలాంటి ఆటోమొబైల్ కానీ ఇంకొక పక్కన అగ్రికల్చర్ సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి ట్రాక్టర్స్ కానీ మెకనైజేషన్లో రాష్ట్రంలో ఎక్కడన్నా వర్కులు జరుగుతూ ఉంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. మొదటి విడతలో మీరు చూస్తే 222 కార్లు ఈరోజు ఇన్నోవా వెహికల్ కానీ టయోటా ఎథియోస్ కానీ ఈ 2 వెహికల్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇన్నోవా అయితే 15.72 లక్షలు అవుతుంది ఒక్కొక్క వెహికల్, 35% సబ్సిడీ, 5,50,000 ఇస్తున్నాం. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఎన్ఎస్ఎఫ్డిసి మొత్తం కలిసి 9,43,000 రూపాయలు అక్కడి నుంచి వస్తుంది. బెనిఫిషరీ 75 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. అదే మరి టయోటో ఎథియోస్ అయితే 8,73,000 రూపాయలు, 35% సబ్సిడీ అంటే 3 లక్షలు వస్తుంది. ఎన్ఎస్ఎఫ్డిసి 5,25,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. బెనిఫిషరీ 43,000 రూపాయలు పెట్టుకుంటాడు. మొత్తం కలిసి 30 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ వెహికల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా 205 మందికి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం, అదే మరి నెట్వర్కింగ్ చేయడం, అదే మాదిరిగా ఓలా కానీ ఊబర్ కానీ వాళ్ళతో కూడా లైజాన్ చేయడం, ఈ హోటల్స్ ఇవన్నీ నెట్వర్క్ చేయడం, వాళ్ళకు బెటర్ వ్యాపారం వచ్చేటికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తారు. అదే మరి అన్ని విషయాల్లో కూడా ఎక్కడికక్కడ చూస్తే ఏదో తాత్కాలికంగా డబ్బులు ఇచ్చి మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకుండా వాళ్ళకు ఆదాయం పెంచుకునే మార్గాన్ని నేర్పిస్తూ ఎక్కడికక్కడ ట్రైనింగ్ కానీ ఇలాంటివి ఇచ్చి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం.